అమర్ బాగి పిల్లల రూమ్ దగ్గరికి వస్తారు. అంజు, ఆనంద్, ఆకాష్, బుజ్జమ్మ సంతోషంగా మాట్లాడుకోవడం నవ్వుకోవడం చూసి మన పిల్లలు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉంటారు మిస్ అమ్మ. దానికోసం మనం ఏమైనా చెయ్యాలి. ఆ నవ్వు ఎప్పుడు చెదిరిపోకూడదు. అసలు మన శక్తులు ఎవరో తొందరగా తెలుసుకుంటాను. నా కుటుంబం మీద వాళ్ళ నేడు నేను పడినివ్వను అని అమర్ అంటూ ఉంటాడు. కానీ బాగి చాలా కోపం వస్తూ ఉంటుంది. అదే పనిగా మనవరం చూస్తూ ఉంటుంది. కానీ ఏం మాట్లాడదు. చూడు, నువ్వు ఇంకెప్పుడు ఒంటరి పోరాటం చేయబాకు. ఏం చేయను నాతో నువ్వు చెప్పు. ఇద్దరు కలిసి పోరాడదాం. పిల్లల బాధ్యత మన ఇద్దరిది అని అమర్ అంటూ ఇంకా అలాగే పిల్లల్ని చూసుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళు సంతోషం చూసి బాగి అమ్మ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా నైట్ అవుతుంది. ఇంకా ఒంటరిగా లాను అదే పనిగా టెన్షన్ తిప్పుతూ ఉంటాడు. పదే పదే ఇంకా స్వామీజీ అని మాటలు గుర్తించుకుంటూ ఉంటాడు. అంజు శరీరంలో ఒక దుష్ట శక్తి ఉంది. పిల్లలకి మీకు ఎవరికైనా ప్రాణాపాయం రావచ్చు అన్న మాటలు గుర్తించుకొని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అలాగే ఒక రోజు అనుకోకుండా ఒక మాంత్రికుడు ఇంట్లోకి రావడం, అలాగే పిల్లలు భయపడడం అంతా అమర్ గుర్తించుకుంటూ ఉంటాడు. ఇంకా ఇంటిపై దుశ్శక్తి కనివేసి చెప్పి స్వామి చెప్పారు. అప్పట్లో ఆరు కోసం గోరా అనేవాడు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ దుశ్శక్తి ఇంట్లోకి వచ్చింది అంటున్నారు. అసలు ఏంటి అని చెప్పి అమర్ ఆలోచిస్తున్నాడు. అప్పుడే ఇంకా రాత్రి బాగా వచ్చి అమర్ గమనిస్తూ ఉంటారు. ఇంటి పెట్టి పీడించే దుశ్శక్తి గురించి ఆయన ఆలోచిస్తున్నట్టున్నాడు. రాథోడ్ అని బాగి అనగానే అవును మిస్సమ్మ, స్వామీజీ హోమం చేశాక సార్ ఆలోచనలో పడ్డారు కదా అని రాథోడ్ అనగానే అసలు అంత దుష్టశక్తి అసలు ఇంటి మీద ప్రయోగించాల్సిన అవసరం ఏంటి, నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అమర్ అనుకుంటూ ఉంటాడు. అక్కడేమో ప్రచండంగా అదే పని మనోడు తిడుతూ ఉంటుంది. అసలు నేను పిలిపించాను కానీ అసలు ఏం చేయట్లా అనగానే అదేంటి, నా ప్రయత్నం చేశాను కదా మనోహరి, సరే ఆ బాగా అడ్రస్ నేనేం చేయాలంట అని ప్రచండ అంటూ ఉంటాడు. అక్కడేమో అమరేమో అసలు నేను చేయాలి, కంటికి కనిపే శత్రువు అనుకో పోరాడచ్చు, కానీ తలపని శత్రువు ఎలా చేయాలి, పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి అని ఇంకా అమర్ అనుకుంటూ ఉంటారు. అదంతా గమనిస్తూ ఆయన చూసిన చాలా బాగుంది ఉంది. ఆ దుశ్శక్తి ఏమో వరుసగా దాడులు చేస్తుంది. ఏం చెయ్యాలి, మన ఇంట్లో ఎవరి కోసం ఆ దుశ్శక్తి వస్తుంది అని చెప్పి బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆయన బుద్ధమ్మని చంపి దాని శక్తులు తీసుకెళ్తా అన్నావు, ఇంతవరకు ఆ పని చేయకపోయావు. అమరేమో నా గతం తవ్వే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ఏం తప్పు చేసి తెలిస్తే దాన్ని అమర్ చంపేస్తాడు అని మనం భయపడుతూ ఉంటుంది. అసలు మర్చిపోయిన గతం, నేను ఎవరికి అపకారం చేశానంట, ఎవరిని పగబట్టి నా భార్యని చంపి నా పిల్లలను కక్ష సాధిస్తున్నారు అని చెప్పి అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. భార్య ఏమో చాలా టెన్షన్ పడుతుంది. ఆ మనోరని చెప్పి మనం చెప్పచ్చు, కానీ సరైన సాక్షి ఉండవు కదా, ఆయన కనీసం నా గురించి గతం గుర్తొచ్చిన సరే ఆయన నేను ఓదార్చేదాన్ని అని బాధపడుతుంది. సారీ మిస్ అమ్మ, సార్ మీ గురించి గుర్తొచ్చింది కానీ సార్ మీకు చెప్పొద్దన్నారు. అసలు ఆ ప్రచండ ఏమో భుజం కోసం వస్తున్నాడు, అది కూడా నేను మీకు చెప్పలేను అని చెప్పి రాత్రి చాలా బాధపడుతూ ఉంటాడు. అక్కడ ఇంకా ప్రచండ చెప్పే మాటలు విని ఇంకా చాలు ఆపు, హోమం జరుగుతుంది, నేను బయటకి వెళ్ళమన్నాను, నా మాట నువ్వు వినలేదు, దొరికిపోతే నేను దొరికిపోద్దాన్ని అని మనోహరి అనగానే ఆ స్వామీజీని తక్కువ వేశాను మనోహరి, నా మంత్రశక్తితో అసలు ఆ స్వామీజీ ఏం చేయని చెప్పి అనుకున్నాను, ఎలాగైనా ఆ బుద్ధం శక్తులు తీసుకొని వెళ్దాం అనుకున్నాను కానీ ఓడిపోయాను అని చెప్పి ప్రచండ బాధపడుతూ ఉంటాడు. అసలు నేను ఓడిపోకూడదు, ఆ దుశక్తి తెలుసుకొని పిల్లలను కాపాడాలని చెప్పి అమ్మని అదే ఆలోచిస్తూ ఉంటారు. ఆయన్ని పిల్లలు కాపాడుకోవడం రాతాడు, ఏమైనా దాడి చెప్పు అని బాగి అన్నమాటకి అదే ఆలోచిస్తాను మిస్ అమ్మ, ఆ దేవుడు మన దారి చూపించాలి, ఒక్క అవకాశం రావాలి అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఆయన ఒక్క అవకాశం ఎన్నిసార్లు అడుగుతాడు ప్రచండ, అమ్మకి సమాజ దుశక్తి ఉంది సార్, అమ్మ ఆలోచిస్తూ ఉంటాడు, మనం దొరికిపోతాం మనం భయపడుతూ ప్రచండ చెప్తూ ఉంటుంది. సరే ఇదే చివరి అవకాశం, ఆ బుజ్జమ్మని చంపి శక్తిని తీసుకెళ్తాను అన్నాము, ఈసారి నేనే గెలుస్తాను ప్రచండంగా, సరే ఆఖరి అవకాశం ఇస్తున్నా, నువ్వేంటో నిరూపించుకో, లేదా నాకు ఎప్పుడు కనిపించకుండా వెళ్ళిపో అని చెప్పేసి మనం చాలా కోపంగా ప్రచండతో మాట్లాడుతుంది. అక్కడ ప్రచండ ఆలోచిస్తూ ఉంటాడు, ఇక్కడ ఆమె ఆలోచిస్తూ ఉంటాడు, ఇంకా భాగ్యరాజు కూడా ఆలోచన పడుతూ ఉంటాడు. ఇంకా రాత్రి అవుతుంది. మళ్ళీ ఆమె ఆ తర్వాత తన గదిలోకి వెళ్ళి వంట కూర్చొని బాధపడుతూ ఉంటాడు. బాగి మెల్లిగా అమ్మ గదిలోకి వెళ్ళి గమనిస్తూ ఉంటాడు. సారీ సార్, మేము గుడికి వెళ్ళి మీరు చెప్పకుండా స్వామిని కలిసి ఇంట్లో హోమం చేయించాం కదా అని బాగ్యంగా, నువ్వేం తప్పు చేసావు, ఆయన నేను చేసిన పని నువ్వు బాధ్యత చేసావు, నాకేదో గతం మర్చిపోయాను, నా హెల్త్ గురించి ఆలోచించి నువ్వు నాకేం చెప్పకుండా నేను చేసిన పని నువ్వు చేసినప్పుడు నువ్వెందుకు సారీ చెప్తున్నావు అని అమర్ ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే నువ్వు చెప్పలేదు కదా, నేను ఒక మాట కూడా అందరికీ అట్టకరం అనుకున్నాను తెలిసాక అని చెప్పేసి
బాగి అనగానే నువ్వు చాలా గ్రేట్ మిస్ అమ్మ అని పొగుడుతూ ఉంటాడు. నాకు గతం ఉన్నా లేకపోయినా ఇంట్లో ఉన్నా లేకపోయినా నువ్వెప్పుడు బాధిస్తానే ఉన్నావు కదా, ప్రదేశాన్ని అప్రమితంగా ఉంటూ ఇంటిని కాపాడుతూనే ఉన్నావు కదా, నీ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పి ఇంకా అమర్ పొగుడుతూ ఉంటాడు. ఈ పోరాటం ఒక్కటే కాదు, నీ పక్కన నేనున్నాను, ఎప్పటికీ ఉంటాను అని, నువ్వు ఒంటరిదాన్ని ఏం కాదు, నీకు తోడుగా నేనున్నాను, ఇప్పుడు ఎప్పుడు మనం కలిసే ఉంటాము అని అమ్మని మాట బాగా ఇంకా అదే పనిగా అమ్మని చూస్తూ ఉంటుంది. అప్పుడు నాకు అనిపిస్తుంది నువ్వు లేకపోతే అసలు నేను పిల్ల ఏమైపోతామో. ఆరు నేను పెట్టుకున్న నమ్మకం ఎక్కడికి ఒమ్ము పోలేదు కదా, థ్యాంక్ యూ మిస్ అమ్మ అని చెప్పి అంటూ బాగి అమ్మ ఒక్కసారి గట్టి హక్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా బాగీకి ఏం అర్థం కాదు, ఇంకా అలాగే ఉండిపోతుంది. ఆ తర్వాత తను కూడా అమ్మని గట్టిగా హక్ చేసుకుంటుంది, చాలా సంతోషపడుతుంది. అప్పుడు ఇంకా రాత్రి చూసి ఇంకా షాక్ అవుతూ ఉంటాడు. తర్వాత మనం సిగ్గుపడుతూ ఉంటాడు. అమ్మని బాగిని ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు, ఇంకా నవ్వుతూ ఉంటాడు. ఆహాహా, ఇది కదా కను పండగ అంటే, 5 సంవత్సరాల క్రితం విడిపోయిన ఈ జంట మళ్ళీ కలిసింది కదా అని చెప్పి రాత్రి ఆనంద బాష్పాలు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత చూసి వెళ్ళిపోతూ ఉంటాడు. అమ్మని ఇంకా అదే పనిగా బాగా నచ్చేసుకోవడం యాదం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళేంటి, ఇదేంటి అయస్కాంతంలాగా అతి పేరు మనవరు లేకాడు సరిపోయింది, లేకపోతే అసలు చూసి కళలో రక్తం కక్కునేదిగా మనవరు రాగానే చెప్పాలి అని చెప్పి యాదం పక్కకెళ్ళిపోతుంది. ఒకసారిగా బాగి అమర్ దూరం అవుతుంది. ఏం చేశారు సార్ అని బాగి అనగానే థ్యాంక్స్ చెప్పాను అని, అమర్ అనగానే థ్యాంక్స్ అంటే ఎవరన్నా చేయి పట్టుకొని చెప్తారు, ఎవరన్నా హక్ చేసుకొని చెప్తారా అని బాగి అనగానే హార్ట్ఫుల్ గా చెప్పాను మిస్ అమ్మ అని అమర్ అనగానే ఏం చెప్పండి మీకేం గుర్తొచ్చిందా అని బాగి అనగానే లేదు. అమర్ అనగానే మన గతం మర్చిపోకుండా చేశారు ఏంటి అని బాగి అనగానే అంటే ఇదివరకు నిన్ను ఇలా హక్ చేస్తుంది అన్న అమర్ అనగా అదేం లేదు అని చెప్పేసి బాగి అనగానే మరి ఎందుకలా అంటున్నావు అని ఆమె కావాలని అడుగుతూ ఉంటాడు. అంటే హక్ చేసినప్పుడు మీకేమైనా ఫ్లాష్ కార్డ్స్ పడ్డాయా అని అడుగుతున్నా అంతే. బాగి అనగానే ఏ ఫ్లాష్ కార్డ్స్ పడలేదు. అమర్ అనగానే ఏంటి మనిషి దగ్గరగా ఉన్న నా గురించి గుర్తురావట్లేదా ఏంటి ఆయనకి అని బాగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావు అని అమర్ అనగానే ఏం లేదు అని చెప్పి దూరం వెళ్ళిపోయి కొంచెం మీరు 3 ఫీట్స్ దూరం మెయింటైన్ చేయండి అని బాగి అనగానే ఎందుకు అని అమర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మీరు నాకు 3 అడుగులు దూరంగా ఉంటేనే మంచిది అని బాగి అనగానే సరే అని చెప్పి అమర్ కావాలని దగ్గరికి వెళ్తూ భోజనం చేసి అడుగుతూ ఉంటాడు. మళ్ళీ బాగి దూరంగా వెళ్ళిపోతుంటుంది. పిల్లలు తిని పడుకున్నారు అని బాగి అనగానే నువ్వు తిన్నావు అని అడుగుతున్నా అని చెప్పి అమర్ అనగానే అంటే అది అది అని బాగి అనగానే ఓహో అయినా నువ్వు తినలేదా అని నేను పెట్టుకుని తినవు కదా, సరే ఇద్దరు కలిసి డిన్నర్ చేద్దాం పదా అని ఇంకా అమ్మ అనగానే సరే అని చెప్పేసి ఇంకా బాగి తనకేం అర్థం కాకుండా అమ్మలో చూస్తూ వెళ్తాడు. ఇంకా వెనకాల అమ్మ నవ్వుకుంటూ వెళ్తూ ఉంటాడు. మనోడు చాలా కంగారుగా ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే బాగి అమ్మ నవ్వుకుంటూ రావడం మనోడు చూస్తుంది. చా ఎప్పుడు వీళ్ళని విడకొద్దాం ఎంత ట్రై చేసినా వీళ్ళు దగ్గర అవుతూ ఉన్నారు. ఆరుని లేపినట్టే బాగిని కూడా లేపేస్తా కానీ నాకు అసలు అమ్మ దగ్గర లేడు అని చెప్పి మనం అనుకుంటుంటుంది. ఈ టైం ఇతడికి వెళ్ళింది అని చెప్పేసి బాగి మనం చూస్తూ అనుకుంటూ ఉంటుంది. ఇంకా మెల్లిగా మన లోపలికి వెళ్తూ ఉంటుంది. కరెక్ట్గా దొరికిందిగా అని చెప్పి బాగా అనుకుంటూ ఆయన ముందు ఇరికిచ్చానని చెప్పి అనుకుంటూ మళ్ళీ అమ్మని చూసుకుంటూ వస్తూ ఉంటుంది. ఏంటి ఈ టైం అడిగి వెళ్ళావు మనోహరి అని భాగ్యంగా నీకెందుకు అడిగెళ్తే అని మనం అంటుంది. అప్పుడు ఇంకా రాత్రి అని ఈ టైంలో రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నారు అని మిస్ అమ్మ అడిగింది అని రాత్రి అనగానే మీరే అనడానికి అని మనం రంగానే అదే మనది అసలు అయినా అర్ధరాత్రి అవుతుంది, పెళ్లి కావాల్సింది ఎవరు లేకుండా అర్ధరాత్రి నువ్వు ఒంటరి తిరగడం అంత కరెక్ట్ కాదు కదా అని భాగ్యంగా అసలు రోజు బాగా మీకేమన్నా అవుతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని రాత్రి నన్ను చూసుకోగలను కాపాడుకోగలను, నా గురించి మీరు వరి అవ్వకల్లా అని మనోహరి అనగా అదేంటి నీ గురించి వరి అవ్వకుండా ఎలా ఉంటావు మనోహరి, నువ్వు కూడా ఇంట్లో ఉంటున్నావు కదా నడిగలుగుతున్నావు ఏం చేస్తున్నావు అమర్ అనగానే అదేంటి పూజ అయ్యాక ఎప్పుడో వెళ్ళిపోయావు హఠాడు ఇప్పుడు వచ్చావు ఏంటి అని బాగి అనగానే అవునండి హోమం అయిపోయాక అంజా సోత పడిపోయింది, మీరు అదే పట్నట్టు వెళ్ళిపోయారేంటి మీకు భాష ఉండాలి కదా అని రాత్రి అనగానే అంజు కాన్షియస్ వచ్చాకే నేను బయటకు వెళ్ళాను, నువ్వేంటి క్వశ్చన్ చేస్తున్నావు ఏంటి అమర్ ఇదంతా అని మనం అంటూ ఉంటుంది. అప్పుడే కొడైకెనాల్ ఎస్ఐ ఇంకా అమరింటికి వస్తూ ఉంటాడు. బయట ఎవరు వచ్చారని చెప్పి అదే పని నవ్వు చూస్తుంటారు. అప్పుడే ఎస్ఐ రావడం మనం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అలాగే భయం చూస్తుంది. ఇంకా ఎస్ఐ రావడం వస్తుంటాడు. అదేంటి వీడు మళ్ళీ వచ్చాడు నా గురించి చెప్పడానికి వచ్చాడా ఏంటి ఆ చంప చెప్పినట్టు వీడిని లేబేస్తే పోయేది అని మనోరి అంటూ అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఇన్స్పెక్టర్ ఈ టైం వచ్చారు అని
అమ్మ అనగానే మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వచ్చాను అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటారు. ఖచ్చితంగా నా గురించి చెప్పడానికి వచ్చారు అనుకుంటూ ఆయన అమ్మకి హెల్త్ బాగాలేదు, మీ తర్వాత రండి అని మనోహర్ పంపించే ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఉండు ఇన్స్పెక్టర్, నేను బాగానే ఉన్నాను, మీరు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని అమర్ అనగానే, మీ వైఫ్ అరుంధతి మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ నేనే చేశాను అని ఎస్ఐ అనగానే, అవును తెలుసు, అందుకే మిమ్మల్ని అడిగాను డీటెయిల్స్, నా వైఫ్ చంపిందారు తెలిసిందా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఎస్ఐ మాత్రమే మనం చూస్తూ ఉంటాడు. సార్ అడిగినా చెప్పండి అని రాత్రి, సారీ సార్ ఇప్పుడు నేను ఆ కేసులో లేను అని, ఇదిగో నా బదులుగా ఏసీపీ పాత్సాదర్కి ఆ కేసు అప్ చెప్పారు అని ఎస్ఐ అనగానే, అదేంటి మీరు బాగానే చేస్తున్నారు కదా అమర్ అనగానే, అంటే ఆయనే ఆ సరే అరుంధతి మరో కేసు చూస్తున్నారు, ఆయన ఇంకా డీల్ చేద్దాం అనుకుంటున్నారు, అలాగే ఏంటి ఆ కేసు మళ్ళీ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు అని ఎస్ఐ అనగానే, అదేంటి అది ఎండ్ అయిపోయింది కదా, ఆరు చనిపోయాక కేసుని క్లోజ్ చేశారు కదా, మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు మనోరంగానే, నిజాలు బయటపడ్డాకి అని ఎస్ఐ అంటూ ఉంటాడు. ఇంకా మనోహర్ భయంగా నిజాలేంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆయన యాక్సిడెంటా మర్డరా అని చెప్పి ఎస్ఐ అనగానే, అది యాక్సిడెంటే మర్డర్ కాదు అని మనోహరి అరుస్తూ ఉంటుంది. నీకా తెలుసు మనోహరి అని అమర్ డౌట్కు అడుగుతుంటారు. పోలీసు చెప్పారు కదా మనోహరి అనగానే, అదేంటి ఆరోది యాక్షన్ కాదు మర్డర్ అని చెప్పి సస్పెక్ట్ చేశారు కదా, నాకు విషయంగా గుర్తుంది అని అమర్ అనగానే, అసలు కేసు విషయం చెప్పండి అని అమర్ అనగానే, ఆ కేసు ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేస్తారంట, రేపు మార్నింగ్ వచ్చి మీతో కలుస్తారంట, ఆ విషయం చెప్పడానికి వచ్చాను అని ఎస్ఐ అంటూ, రేపు ఉదయం మా ఏసీ వారు వస్తారు, నేను కొడైకెనాల్ వెళ్తున్నాను అని చెప్పి మళ్ళీ కలుద్దాం అని చెప్పి ఎస్ఐ అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మనం టెన్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఇంకా భయంతో వణిపోతూ ఉంటుంది. ఇంకా ఎస్ఐ ఇంకా బయలుదేరిపోతూ ఉంటాడు. ఆ తర్వాత రాత్రుడు బాగి వెనకాల వెళ్తూ ఉంటారు. ఒక్కసారి ఎప్పుడైతే ఎస్ఐ వెళ్ళిపోతుంది, ఎస్ఐ గారు అని చెప్పి బాగి ఆపుతూ ఉంటుంది. ఏంటి సార్ మీకు కేసు గురించి మొత్తం తెలుసు కదా, మళ్ళీ వేరే ఆఫీసర్ ఎందుకు చెప్పారు? బాగి అన్న మాటకి, ఏమో మేడం కారణం తెలియవు, ఆయన చూసుకుంటారంట. ఎస్ఐ అనగానే, మనవరు చంపని చెప్పేసి మా సార్ చెప్పొచ్చు కదా, బాగుండేది అని రాతంగానే నాకు చెప్పాలంది కానీ ఎస్ఐ అనగానే, మరి చెప్పలేదు అని చెప్పి బాగి అనగానే, చూడండి అయినా నేను చేయకూడదు కానీ సార్ హెల్త్ బాగోలేదు కదా, దాని గురించి నేను ఆపాను అని చెప్పేసి ఎస్ఐ అనగానే, కానీ కేసు మళ్ళీ మొదటి స్టార్ట్ చేసి చాలా లేట్ అవుతుంది కదా అని బాగి అనగానే, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే అసలు కేసు ఎప్పుడు అవుతుంది, మీ దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కదా, వాటి చూపించి ఆ మన దోషం చెప్పి పైన రావుడు పెట్టేయండి అని రాతుడు అనగానే, నెగ్గున్న ఆడవాళ్ళు తీసుకోవడానికి మా ఏసీపీ ఒప్పుకోరు, ఆయనే అంత తెలుసుకోవడం అదే పని, ఆయన అలా చేస్తాడు అని చెప్పి ఎస్ఐ అనగానే, ఇప్పటికి చాలా ఆలస్యమైంది మనోహర్ ఇంకా ఏమైనా చేయొచ్చేమో అని బాగి అనగానే, మీరు కంగారు పడకండి, ఆయన బెస్ట్ హౌస్ అని చెప్పేసి ఆయనకు మంచి పేరు ఉంది, 1 వీక్ లోనే మొత్తం అంతా కేసు డీటెయిల్స్ తెలుసుకొని ఆయన మొత్తం అంతా తెలుసుకుంటాడు అని చెప్పి ఎస్ఐ మాటకి ఇంకా బాగి అతనితో ఏం మాట్లాడిపోతుంటాడు.